తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్లో చూద్దాం. తర్వాత ఒక్క గంట వ్యవధిలోనే మ్యాక్సిమం 1.5 hours రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకరోజు ఆలస్యం లేదు, ఆలోచన లేదు. ఆ కమిట్మెంట్ని చూడండి. ఆలోచన లేదు. Within 1.5 hours time, the Honorable Chief Minister had made a statement on the floor of the House that this government is committed to social justice in the form of categorization. Then, ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్గా, నేను కో చైర్మన్గా, గౌరవ సభ్యులు మేమందరం కలిసి 4-5 సమావేశాలు. హౌ టు మూవ్ ఫార్వర్డ్, వాట్ ఈస్ ద వే అవుట్, ఏం చేయాలి అధికారులకు చెప్పాము. ఏ రాష్ట్రాలతో ఇవి ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ రాష్ట్రాల నివేదిక తెప్పియండి, మీరు పర్యటించరండి. దానికి తోడు ఈ చర్చలన్నీ తర్వాత based on the essence of the Supreme Court judgment, the subcommittee has recommended to the government to constitute a one-man commission of inquiries. దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పెట్టారు అధ్యక్ష. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పెట్టి అధ్యయనం చేయాలని సబ్ కమిటీ సూచించింది. సుప్రీంకోర్టు ప్రకారం ఎంపిరికల్ డేటా సేకరించి అధ్యయనం చేయాలని చెప్పింది. ఇందులో క్రోనాలజీ అధ్యక్ష, October 2024 రిటైర్డ్ జస్టిస్ షమీం అఖ్తర్ చైర్మన్గా జ్యుడిషియల్ కమిషన్ నియామకం. అన్ని వర్గాల నుంచి అప్పీలు దరఖాస్తు స్వీకరణ. ఉమ్మడి పాత 10 జిల్లాల పర్యటన. 82 రోజుల పాటు అధ్యయనం చేసి అన్ని వర్గాలలో వచ్చిన సూచనలు అప్పీల్స్ క్రోడీకరించి 3వ తేదీన సబ్ కమిటీకి నివేదిక. ఆ నివేదికని అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసు చేయడం. అందులో ప్రధానంగా 2 అంశాలు అధ్యక్ష. ఒకటి, ఈ 59 కులాలని ఇంతకుముందు మా నాయకుడు చెప్పినట్టు 59 కులాలను హౌ టు కేటగరైజ్ దెమ్,